కుటుంబంలో జన్మించినప్పటికి కూడా మనం బాగా చదువుకుంటే ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు. ఆ స్థాయికి వెళ్ళామనుకోండి, మీరు చెప్పినట్టు మీకు గౌరవం, మీ కుటుంబానికి గౌరవం, మీరు పుట్టిన ఊరికి గౌరవం, మీ తల్లిదండ్రులకి గౌరవం. మీ గౌరవం అంటే నేను చెప్తున్నాను, రెస్పెక్ట్ అంటే గౌరవం తెలుగు కదా. అయితే మనం ఏదో ఒకటి సాధించాలి అంటే లైఫ్లో మనకి ఒక ప్లాన్ ఉండాలి, ముందు ఒక గోల్ ఉండాలి. మీకు రెండు లక్షణాలు చెప్పబోతున్నాను నేను. ఒక లక్ష్యం తెలుగులో వాడతాం, లక్ష్యాన్ని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకా ఎయిమ్, గోల్, ఇంకా ఇంగ్లీష్ పదాలు చాలా ఉన్నాయి. ఐఏఎస్ చేతిలో ఉంది, ఐఏఎస్. ఓకే, నువ్వు బాబు ఇంజనీరింగ్, గుడ్. నువ్వు చార్టర్డ్ అకౌంటెంట్స్. ఇంటర్మీడియట్ ఎంపీసీలో చేస్తాం, ఇంజనీరింగ్ చేయిద్దాం, బైపీసీలో చేస్తాం, ఎంబీబీఎస్ ఏదో చదివిద్దాం. ఇంతవరకే మన ఆలోచనలు తిరుగుతాం. చదవటం తప్పేం కాదు, ఎక్కువ మంది అయ్యే చదువుతున్నారు. ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకోవచ్చు అనే దానికోసం ఈరోజు కొంత మన అవగాహన కలిగించడానికి ఇది చెప్తాం. సో ఫస్ట్ మీకు 10th అయిపోయాక ఏ గ్రూప్లో చేరాలి, ఎంపీసీలో చేరితే ఉన్న అవకాశాలు ఏంటి ముందు అవి చెప్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఎంపీసీలో చేరితే ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి? ఫస్ట్ అవకాశం, భారతదేశంలో టెక్నాలజీకి సంబంధించి అత్యున్నతమైన సంస్థలు ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అర్థమైంది? జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మొట్టమొదటి 6 ఐఐటీలని ఆయన ఇండియాలో పెట్టాడు. మొట్టమొదటి 6 ఐఐటీలు మద్రాసులో ఒకటి, చెన్నైలో ఒకటి, కర్కపూర్ అని అక్కడ ఒకటి, ఢిల్లీలో ఒకటి, బొంబాయిలో ఒకటి, కాన్పూర్లో ఒకటి, ఇట్లా పెట్టారు. సో ఫస్ట్ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతదేశంలో ప్రస్తుతం 24 ఐఐటీలు, 6 సంఖ్య పెరిగిపోయింది. ఎన్ని ఐఐటీలు ఉన్నాయి ఇప్పుడు? 24 ఐఐటీలు ఫస్ట్. రెండవది, ఐఐటీలు అయిపోయాయి. ఐఐటీలో సీట్ రాలేదనుకున్నాం. ఐఐటీ ఎగ్జామ్ రాస్తాం తెలుసు కదా మీకు. మనకి ఇంటర్మీడియట్ అయిపోయేటప్పుడు 2 ఏళ్ళు అయిపోయాక ఐఐటి 2 దశలుగా జరుగుద్ది ఆ ఎగ్జామ్. ఐఐటీలు సీట్ రాలేదు, అదే ఎగ్జామ్తో సీట్లు వచ్చేది ఉంది. రెండోది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ఐటీలు. అమ్మా అర్థమైంది మీకు? రెండో మాట ఏంటి చెప్పండి గట్టిగా. ఏంటి ఎన్ఐటీ అంటే? ఎన్ఐటీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అంటే ఐఐటీల తర్వాత నెక్స్ట్ సంస్థలు అన్నమాట, అంత మంచి సంస్థ ఎన్ఐటీ అంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో 24 ఐఐటీలు ఉన్నాయి కదా. మన రాష్ట్రానికి పెద్ద రాష్ట్రాలన్నిటికీ రాష్ట్రానికి ఒక ఐఐటీ ఉంది. మన రాష్ట్రంలో ఐఐటీ తిరుపతిలో ఉంది. ఓకే, ఎన్ఐటీలు 34 ఉన్నాయి. అంటే రాష్ట్రాలతో పాటు మనకున్న 28 రాష్ట్రాలతో పాటు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఎన్ఐటీలు ఉన్నాయి. అందుకని 34 ఉంటాయి అన్నమాట ఎన్ఐటీ. ఎన్ఐటీలు ఐఐటీ తర్వాత పెద్ద సంస్థ. ఓకే, ఎన్ఐటీలు 34 ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ఐటీ మన దగ్గరలోనే ఉంది. ఎక్కడ ఉంది? తాడేపల్లిగూడెం. ఎక్కడ ఉంది? తాడేపల్లిగూడెం. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎంపీసీ వాళ్ళు ఏంటి చెప్పండి? ఐఐటి. రెండో పాయింట్ ఏంటి? ఎన్ఐటి. మూడోది ఏంటి? ఐఐటీలు ఎన్ఐటీలు అయిపోయాక మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 280 ఇంజనీరింగ్ కాలేజీలు. వీటిలో కొన్ని యూనివర్సిటీల్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు. ఉదాహరణకి ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్, నాగార్జున యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్. మీకు ఇంజనీరింగ్లో సీట్ రావడం అనేది పెద్ద విషయం కాదు. రేపు మీరు ఎంపీసీ చదివేశారు, ఇంజనీరింగ్లో సీట్ రావడం
రావడం పెద్ద విషయం కాదు. ఇది ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఎంసెట్ ఎగ్జామ్ అంటారు, తెలుసు కదా పేరు ఏంటంటే ఎంసెట్. పేరు ఏదో మార్చారు కానీ ఎంసెట్ అనే అలవాటుగా 160 ప్రశ్నలు ఉంటాయి. 160 ప్రశ్నలకి ఏ అనే ఆన్సర్ పెట్టి వచ్చారు, సీట్ వచ్చేస్తుంది. ఎందుకంటే 160లో 40 కరెక్ట్ అవుతుంది. పెద్ద మీరు సీట్ వస్తుంది. కానీ సీట్ రావడం కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఏమిటి ఇంపార్టెంట్? మంచి కాలేజీలో సీట్, మనం కోరుకున్నటువంటి ఎదురు రావాలి, మనం కోరుకున్నటువంటి బ్రాంచ్లో సీట్ రావాలి. అలా రావాలంటే మనం బాగా చదవాలి. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా.